వాస్తవులైన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, నాయకులు, కార్యకర్తలు, జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది నా సొంత గ్రామం లాంటిది ఎస్ఆర్పురం. అంటే ఇక్కడ కనీసం నేను అధికారంలో ఉన్నప్పుడు యావరేజ్న 20 రోజులకు ఒకసారన్నా ఇటు వెళ్తూ వస్తూ కానీ, కార్యక్రమాలకు కానీ, పెళ్లిళ్ళకి కానీ, ఇంకా ఇతర ఫంక్షన్లకు కానీ ఎక్కువగా వచ్చిన ఊరు నియోజకవర్గం ఏదన్నా ఉంది అంటే అది ఎస్ఆర్పురం మాత్రమే. మరి దాంతోపాటు మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేసుకున్నాం. ఎన్నో కార్యక్రమాలు మనకున్న తక్కువ టైంలో ఇక్కడ చేసుకున్నాం. మరి మీరు కూడా నన్ను గుండెల్లో పెట్టి ఆదరించారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. మధ్యలో 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినా కూడా మీరెవరూ కూడా నన్ను మర్చిపోకుండా ఎప్పుడు నా పుట్టినరోజైనా, జనవరి 1 అయినా ఎప్పుడు కూడా ఈ ప్రాంతాల నుంచి విపరీతంగా వచ్చి నన్ను దీవించి వెళ్తా ఉన్నారు. మరి మీ ఆదరాభిమానాలని గుండెల్లో పెట్టుకుని మళ్ళీ ఒకసారి మీ ముందుకు వచ్చాను మీ ఆశీస్సులు కోరటానికి. రేపు 13వ తారీఖు వచ్చే నెల జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో, పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో మన ప్రాంతం నుంచి, పెందుర్తి నుంచి అసెంబ్లీకి నేను, అలాగే అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు పోటీ చేస్తూ ఉన్నాం. మీకోసం, మీ ఆశీస్సుల కోసం, మీ తాలూకా ఆదరణ, అభిమానం కోసం మేము ముందుకు వచ్చాం. మరి సీఎం రమేష్ గారు మన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి గురించి చెప్పాలి మీకు. ఆయన 12 సంవత్సరాల రాజ్యసభ సభ్యుడిగా చేసి బీజేపీలో అపారమైన అనుభవం ఉన్న నాయకుడు ఆయన. మనకి ఏ పని కావాలన్నా, ఈ ప్రాంతానికి ఏ ఇండస్ట్రీ కావాలన్నా, ఢిల్లీలో మనకి ఏ పని కావాలన్నా చిటికల మీద పని చేయించే పలుకుబడి ఉన్న వ్యక్తి మన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు. మరి ఆయన మీద పోటీ చేస్తున్న పూడి ముత్యాల నాయుడు ఉన్నాడు. బూడిద పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ ప్రాంతానికి ఏమాత్రం పనులు చేయకుండా, పంచాయతీరాజ్ నుంచి ఒక్క ఊరికి ఒక్క రోడ్డు కూడా వేయని పనికి మాలిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో పూడి ముత్యాల నాయుడు. మరి ఇక్కడ ఏం పీకలేని వాడు రేపు ఢిల్లీకి వెళ్తే ఏం చేస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. సీఎం రమేష్ గారు అయితే ప్రధానమంత్రి మోడీ అవుతారు. బీజేపీ అభ్యర్థి ఏ పనైనా నిమిషాల మీద చేసే వ్యక్తి అవుతాడు. మరి ఆయన గుర్తు కమలం పువ్వు. అదిగో వెనుకనున్న కమలం పువ్వు. ఒక నిమిషం. ఆ కమలం పువ్వు గుర్తు మీద ఎంపీ అభ్యర్థికి ఒక ఓటు. అలాగే మీ అందరి ఆదరాభిమానాలతో గతంలో ప్రజారాజ్యంలో మీ అందరూ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా చేసుకున్న నేను జనసేన నుంచి, ఈ కూటమి నుంచి పోటీ చేస్తా ఉన్నా. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నుంచి. నా గుర్తు గాజు గ్లాస్ గుర్తు.